మా డాక్టర్ గారు ఏం పేరు? నమస్కారం. సరిత. ఎంత రోజు నుంచి ఉన్నావు? 6 years. 6 ఏళ్ళ నుంచి ఇక్కడ ఇక్కడ నీకు ఏం జరుగుతుంది? ఓపీ ఎంత వస్తుందమ్మా? 24 days on హాస్పిటల్. ఎంతమంది వస్తుంటారు? ఇద్దరు డాక్టర్ ఉంటే 24 days వరకు 24 days ఉంటే ఉండాలి కదా. ఆ డ్రాప్ చేయడం రిక్రూట్మెంట్ చేసిన 1000 మంది డాక్టర్ మీరు వాళ్ళు బిడ్డకు వచ్చేసి రెగ్యులర్ వచ్చినప్పుడు జాబ్ వచ్చింది వాళ్ళకు. కాంట్రాక్ట్ పోయింది. ఎంత ఉన్నాయి? ఇద్దరు ఉండే సార్. ఇద్దరు ఉంటే వాళ్ళు ఇద్దరు తినే రామాంజ ఎమ్మెల్యే టీచర్ స్టాఫ్ సార్. అయితే తినని ఇద్దరు కలిపి వాడుకుంటున్నారు. రామంచ స్టాఫ్ అంటే పల్లె దవాఖానా. యాక్చువల్లీ మనకు 4 స్టాఫ్ నర్స్ వస్తుంది. 4 ఒక్కడే ఉన్నారు. మిగతా 3 ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయిందా? మిగతా 3 ఇంతకుముందు కాంట్రాక్ట్లు ఉంటారా? ఎన్ఎస్ఎం కింద ఉండరా? ఆ 3 వెళ్ళిపోయి పర్మనెంట్ రెగ్యులర్ జాబ్ వస్తాయి. వాళ్ళ ప్లేస్ లో మళ్ళీ ఎన్హెచ్ఎం లో ఎవరిని తీసుకోలేదు అంతే కదా. ఓన్లీ 1 స్టాఫ్ నర్స్ ఇవ్వాలి. ఎన్ని డెలివరీ చేస్తున్నారు ఇక్కడ? ట్రై చేస్తున్నాం సార్. మ్యాక్సిమం కాకపోతే ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి పెద్ద హాస్పిటల్ అక్కడికి వెళ్తామని అంటున్నాం సార్. గవర్నమెంట్ డెలివరీస్ ఇంప్రూవ్ చేసాం సార్. 70% గవర్నమెంట్ చేసాం. మీ పేరమ్మా? ఏం చేస్తారు బిడ్డ? పల్లె దవాఖానా రామంచ. ఈ పల్లె దవాఖానాలో అప్పుడు మనం అక్కడ డాక్టర్ ప్లేస్ లో స్టాఫ్ నర్స్ వచ్చారు అంతే కదా. డాక్టర్ లేని చోట మిమ్మల్ని బిఎస్సీ స్టాఫ్ నర్స్ మొదలు పెట్టారు. అక్కడ ఎట్లా నేను మొత్తం వెళ్ళిన పల్లె దవాఖానాలు మన బిఎస్సీ రామంచ, చెక్కాపు, విట్లాపూర్ 4 చోట్ల ఎవరున్నారు కదా డాక్టర్? అన్ని స్టాఫ్ నర్స్. జక్కాపూర్, విట్లాపూర్, గురాపూర్ 3 డాక్టర్స్. జక్కాపూర్, విట్లాపూర్, గురాపూర్. వీళ్ళు బిహెచ్ఎంఎస్ వస్తారా? 3 వెళ్తుంటారా? 3 ఈ ఒక్క దగ్గర స్టాఫ్ నర్స్. వర్గల్ నుంచి వచ్చేసి 10 days వస్తుంటాం. రామంచకు వచ్చారా? ట్రాన్స్ఫర్ నేను ట్రాన్స్ఫర్ ఉండదు కదా. చిన్న బాబు ఐడీలు వేయించుకున్నాను. పనిచేసుకున్నాను. మీరు ప్రభాకర్ రెడ్డి రెగ్యులర్ అమ్మా? మొన్న చేసిన ప్రభాకర్ ఇప్పుడు ఈ టీ డయాగ్నోస్టిక్స్ కు పంపుతున్నారు సార్. ఎన్ని పంపుతున్నారు? పేషెంట్ ఏం చేస్తే 200 ఎట్లా పంపుతావు? మంత్లీ 200 మెంబర్స్. రోజు 80-90 పేషెంట్లు వస్తే ఒక 10% 20% పోవాలి కదా పర్ డే. 600 షాంప్స్ ఒక రోజుకి 80-90 ఓపీ ఉండాలి. 90 ఓపీలో ఒక 10 మంది 20 మంది ఒక 20% అయితే మనము రక్త పరీక్ష చేయాలి కదా, టెస్ట్ చేయాలి కదా. అంటే డాక్టర్ రాయడం లేదా, నువ్వు పంపడం లేదా? జనరల్ ఇప్పుడు ఈ సీజన్ ఇది మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి బాగా. ఈ టైంలో అది డెంగ్యూ వైరల్ అని ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష చేస్తేనే తెలుస్తుంది. మీరు రాయట్లేదు పరీక్ష, వాళ్ళు బయట చేయించుకుంటారు, డబ్బులు ఖర్చు అయితే కదా. 78 members పోతారు సార్. 8 members దాకా పోతుంది. ఆ డేస్ మిగతా 200 దాకా అవుతాయి.
మిగతా CDP అని మనం తీసుకుంటాం సార్ మలేరియా ఆల్ చేసుకుంటూ 21 days కంపల్సరీ 8 to 9 samples ఉంటాయి సార్. ఇంకొంచెం 24 hours రిజల్ట్ వస్తుందండి ఈ టైం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.